ఈరోజు తిండికి లేక కుటుంబాలు గడపలేక ఆర్థిక వ్యవస్థలు బాగోని కుటుంబాలకు ఈరోజు వాళ్ళందరూ కూడా చేయూతనిస్తామని ముందుకు రావడం అనేది అది మాత్రం కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. పేద కుటుంబాలని దత్తత తీసుకుంటాం, అన్న వాళ్ళని తీసుకొచ్చి లేని వాళ్ళకి దత్తత చేయటం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పని అనుకుంటే దాన్ని చేసేదాకా నిద్రపోరు. వాళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమం ఇది ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ప్రారంభించలేదు. ఈ P4 అనేది నెరవేరితే కనుక ఈ మన సమాజంలో ధన పేద అనే బాధలు లేకుండా అందరూ సమానంగా ఉంటారు. P4 అంటే పూర్ టు రిచ్ సార్. ఏదైతే ఈరోజు P4 పథకాన్ని తీసుకొచ్చి అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలని ఈరోజు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆర్థికంగా బలవంతంగా ఎదిగారో వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుని పేద కుటుంబాలను ఆదుకునే ఈ యొక్క ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం ఎంత సంపాదన ఇచ్చినా కానీ పేదవాడికి ఏదన్నా చేయాలనే సంకల్పాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ P4 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం అనేది మా బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక మంచి అవకాశం. ఏదైతే ఈరోజు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆర్థికంగా బలపడిన వ్యక్తులు ఉన్నారో, ఈరోజు తిండికి లేక కుటుంబాలు గడపలేక ఆర్థిక వ్యవస్థలు బాగోని కుటుంబాలకు ఈరోజు వాళ్ళందరూ కూడా చేయూతనిస్తామని ముందుకు రావడం అనేది ఈరోజు 20% ప్రజల్ని ఈ విధంగా ఆదుకోవడానికి ఒక కార్యాచరణ తీసుకుని ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు గారి జయంతి సందర్భంగా మా ఆగిరిపల్లి పట్టణానికి వచ్చి నూజివీడు నియోజకవర్గంలో మరి ఆయన మొన్న ఎలక్షన్ ఖచ్చితంగా సంవత్సరం క్రితం నూజివీడు వచ్చి ఏదైతే ఇచ్చారో హామీల్లో ఈరోజు 60-70% అన్ని కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈరోజు మరి మా ఆగిరిపల్లి రావడం అనేది మా ప్రజలందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. P4 కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలండి. అది మాత్రం కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. P4 దేనిలో అమలైతే బాగుంటుందని కోరుకుంటున్నారు. వైద్యం ఆరోగ్యంలోనా పేదరికంలోనా? వైద్యం విద్యలో మెరుగవ్వాలండి. వాళ్ళకి ఆ రెండు ఉంటే బాగుంటుంది. మెయిన్ వైద్యం విద్య దానిలో P4 కంటిన్యూషన్ అయితే బాగుంటుంది, సక్సెస్ అవుతుంది కూడా. అది P4 పథకం అనేది దేనిలో అమలు చేయాలని కోరుకుంటారు? విద్య వైద్యమా లేదంటే పేదరికంలోనా? పేదరికంలో ఫస్ట్ పేదరికంలో పెట్టారు కదా, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అన్నింటిలోనూ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. P4 అమలు గురించి ఏం చెప్తారమ్మా? P4 అమలు గురించి చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలని దత్తత తీసుకుంటాం, అన్న వాళ్ళని తీసుకొచ్చి లేని వాళ్ళకి దత్తత చేయటం చాలా బాగుంది. సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? సూపర్ 6 అమలు 3 అయినాయండి మనవి. గ్యాస్ బండ్లు ఒకటి, తర్వాత రైతు ఇంకేంటి పెన్షన్లో ఒకటి 7,000 ఇచ్చారు 3 నెలలకు ఒకసారి. అన్నీ బాగుంది, అంతా బాగుంది, చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రం అభివృద్ధి అవుద్ది తప్పకుండా ఆయన వచ్చాక. మంత్రి గారు కూడా మన నూజివీడు తాలూకాలో ఎప్పుడూ జరగనంత పరిపాలన చక్కగా న్యాయం జరుగుతుంది. అందరికీ పనులు చేసి పెడుతున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారు. ఆయన చేసినట్టు నేను ఇన్ని సంవత్సరాల్లో మంత్రి గారు చేసిన పనులు నేను చూడాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా కూడా అంత బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఏదైతే అగ్రవర్ణాలు బాగా సంపాదించుకుంటారో వాళ్ళందరి దగ్గర ఉన్న కొంతమందిని తీసుకుండి దత్తత తీసుకుండి P4 విధాన్ని ప్రవేశపెట్టి ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారో ఆ కుటుంబాలన్నీ కూడా ముందు నడిపే విధంగా, అభివృద్ధి చెందే విధంగా P4 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా ఈరోజు P4 అమల్లోకి రాదు, కానీ దీని ఫలాలు 1-2 సంవత్సరాల్లో ఖచ్చితంగా P4 వల్ల ఎన్నో కొన్ని కుటుంబాలు లబ్ధి పొందుతాయని మా అభిప్రాయం. P4 అమలు గురించి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అని అమలు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. P4 వైద్యం ఆరోగ్యం లేదంటే విద్య లేదంటే వైద్యం విద్య బ్రహ్మాండంగా ఉంటుంది అని డ్యామ్షూర్గా మేము నమ్ముతున్నాం. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది అప్పటికప్పటికి? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా తప్పు చేస్తే మా ఊడైనా సరే బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. బాబు గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. పెన్షన్లో వదిలితే ఇంకా బాగుంటుంది, జనాల్లో బాగా చంద్రబాబు నాయుడు ఇంకా ఇదిగా పూజిస్తారు, ఇంకా ఇచ్చేస్తారు. పెన్షన్లు తీసేస్తానంటారు వైసీపీ వాళ్ళు, నిజమేనా? అవి దొంగ పెన్షన్లు ఉన్నాయండి, అవి తీసేస్తారు. ఒరిజినల్గా ఉండే అస్సలుగా ఏమి అంటుకోరు. చంద్రబాబు నాయుడు మాట అంటే మాట, నిజాయితీగా ఉండే మనిషే సీఎం గారు చంద్రబాబు. ఈ మంచి పథకం ఇది ఈ కార్యక్రమం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఒక పని అనుకుంటే దాన్ని చేసేదాకా నిద్రపోరు. ఈ మామూలుగా కార్పొరేటర్లని అనుసంధానం చేసి మన పేదలని మధ్యతరగతి వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం ఆయన ఒక మంచి కార్యాచరణ తీసుకొచ్చారు. ఇది కూడా ఆయన
సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని నేను అనుకుంటున్నానండి. ఫిబ్రవరి అనేది విద్యా వైద్యంలో చేస్తే నాకు అందులో చేస్తే సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండి. ఈ లోన్లు వీటి వల్ల కొంతమందికి ఉపయోగపడ్డా ఆ పార్టీగా అందరికీ న్యాయం చేయలేని విధానం ఉంటుంది. దీన్ని కొంతమందికి వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా జాగ్రత్తగా ముందు దృష్టితో సక్రమంగా ఆలోచించి చేస్తారనే ఒక నమ్మకం మాకు ఉంది సార్. P4 పథకం చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ధనవంతులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళు పేదల్ని దత్తత తీసుకొని వాళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమం ఇది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ప్రారంభించలేదు. ఇది ఇలాంటి ఆలోచన వచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నిరుపేదల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. P4 పథకం అనేది ఒక కుటుంబాన్ని ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో కూడా వాళ్ళ పేదరికం ఉంటే పేదరికం నుంచి బయట తీసుకురావడం, అలాగే ఆ కుటుంబంలో విద్యార్థులు ఉంటే విద్యార్థులకు అన్ని రకాలుగా సహకరించడం, అదేవిధంగా వాళ్ళకు వ్యవసాయదారుడైతే వ్యవసాయానికి కావాల్సినటువంటి సహకారం అందించడం, అట్లా ధనవంతులు ఆ P4 పథకంలో పేదలకు దత్తత తీసుకుని ఆ కుటుంబాన్ని తీసుకొస్తే అట్లా ప్రతి ధనవంతుడు కూడా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకురాగలిగితే మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది ఉండదు. బాగుంది. ఇంతవరకు ఎవరో చేయలేదు. ఇప్పుడు చాలా రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. మన తెలంగాణ కన్నా ఇతర రాష్ట్రాల కన్నా త్వరలోనే ఈ 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ అవుతాం. బాగా చేస్తున్నారు కుటుంబ ప్రభుత్వం. ఈ పేదరికం కోసం ఇక్కడ నలిగిపోతున్న పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదలకు ధనికులుగా ఉన్న సంబంధాన్ని దాన్ని ధనికుల ముందు పేదలను చులకనగా ఉంటున్నారని ఈ చంద్రబాబు గారు గొప్ప ఆశయంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ P4 అనేది నెరవేరితే కనుక ఈ మన సమాజంలో ధన పేద అనే బాధలు లేకుండా అందరూ సమానంగా ఉంటారనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని చాలా మేము ఏకీభవిస్తున్నాం. చంద్రబాబు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఒక 70% పూర్తవచ్చు. నెక్స్ట్ మేబీ చంద్రబాబు గారు మళ్ళీ వస్తే ఇక ఆంధ్రప్రదేశ్కి అమరావతికి తిరుగులేదు. సార్ P4 అంటే పూర్ టు రిచ్ సార్. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వరులకు ఉన్నారో ఒక బడుగు బలహీన వర్గాల వారు కానీ దారిద్ర్యకు దిగున ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు జీవితాలను పూర్తిగా మునుముందుకు తీసుకెళ్లాలనే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ధ్యేయం. ఆ ఆలోచన చంద్రబాబు గారికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జస్ట్ ఆయన ట్రైల్ సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాం. అన్ని సక్సెస్ అయ్యాడు కదా. దేనిలో P4 అమలు చేస్తే బాగుంటుంది? విద్య, వైద్యం, ఆరోగ్య, పేదరికం నుంచి మెయిన్ అంటే వైద్య రంగంలో కానీ మన విద్యా రంగంలో కానీ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. మన చేసే సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంస్థలు చేస్తున్నాయి. కాకపోతే పేదరికంలో కూడా దాన్ని కూడా కొంచెం విద్యాల ఉద్దేశంతో ఈయన కింద ఎవరైతే గ్రామాల్లో 10 కుటుంబాలు అణగారిన కుటుంబాలు ఉన్నాయో అటు కొంచెం లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి 10 కుటుంబాలు పెట్టినట్టున్నారు. సక్సెస్ అవుతాడు అనుకుంటున్నాం. అంటే విజన్ గల లీడర్ కదా. ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఇది పేదవాళ్ళని కూడా ఉన్నత వర్గాల్లోకి అనుసంధానం చేసి వారి ద్వారా పేదవాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొస్తానికి చేస్తున్న ఇది చాలా చారిత్రాత్మక నిర్ణయం అండి. ఇది విద్యా వైద్యం లేదంటే పేదరికం? విద్యా వైద్యం పేదరికం 3 అమలు చేస్తే బాగుంటుంది.